This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి ఏడబ్ల్యూఎస్ వర్చువల్ ప్రైవేట్ గేట్వే అండి ఆర్ విపిజి అంటాం బై ద వే. నా విపిజి అంటే ఏంటంటే మీ విపిసి దగ్గర నుంచి బయట ఉన్న వేరే వేరే ఎంటిటీకి ఇట్ కెన్ బి యువర్ ఆన్ ప్రెమిసెస్ సర్వర్, ఇట్ కెన్ బి యువర్ అనదర్ క్లౌడ్. మీరు ఏం చేయొచ్చు అంటే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు బై ద వే. ఓకే, దానికోసం మనం విపిజి వాడతాం. అగైన్ ఈ ల్యాబ్ మీరు చేయాలంటే మీకు అజూర్ గురించి ఐడియా ఉండాలండి. ఓకే, ఎందుకంటే నేను ఏదో ఒక రిమోట్ డేటా సెంటర్ వాడాలా కాబట్టి అజూర్ వాడుతున్నాను. ఒకవేళ మీకు అజూర్ మీద లిటిల్ అవగాహన ఉందంటే ప్రాక్టీస్ చేయండి, లేదంటే థియరిటికల్ గా అండర్స్టాండ్ చేసుకోండి, సరిపోతుంది బై ద వే. ఓకే, సో ఫస్ట్ నేను విపిజి డిప్లాయ్ చేయకముందు మీకు ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయముందు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు నేనేం చేస్తానంటే ఇక్కడ కొన్ని క్రియేట్ చేస్తానండి. యాక్చువల్గా మీకు ఒక మిషన్ డిప్లాయ్ చేయాలా, మిషన్ డిప్లాయ్ చేసి ఒక 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 బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలా, అది చేయడానికి కొంచెం టైం పడుతుంది యాక్చువల్గా. అందుకే నేను ముందు చేసేస్తాను. అదేంటంటే మీకు సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మనకి అజూర్లో నేనేం చేస్తాను, shell.azure.com అని వస్తాను. shell.azure.com అని ఇచ్చి నేనేం చేస్తానంటే దాని లోపల ఒక సర్వర్ క్రియేట్ చేస్తానండి. ఒక 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 బేస్ నెట్వర్క్ రిసోర్స్ గ్రూప్ ఒకటి, నెట్వర్క్ ఒకటి క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి అజూర్ కి ప్లస్ ఏడబ్ల్యూఎస్ కి మధ్య కమ్యూనికేషన్ అనేది ఏర్పరచాల. నా ప్లాన్ ఏంటంటే అది బై ద వే మీరు చూసినట్లయితే. సో కాబట్టి ఈ క్లాస్ కొంచెం ఎక్స్టెండ్ అవ్వచ్చు 10-15 దాకా, ఎందుకంటే ఇదంతా కూడా డిప్లాయ్ చేయడం కొంచెం కష్టం యాక్చువల్గా. సో నేనేం చేస్తాను, సరే సో నేనేం చేసిన ఒక స్క్రిప్ట్ ఇస్తానండి మీకు. చాలా చిన్న స్క్రిప్ట్, అదేం పెద్ద కష్టమేం కాదు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఏడబ్ల్యూఎస్ B43 విపిజి అని ఒకటి ఇస్తాను. ఇచ్చి మన ప్లాన్ ఏంటంటే మనం డిప్లాయ్ చేస్తుంది ఇక్కడికి వచ్చి ఏజెడ్ నెట్వర్క్ క్రియేట్, ఇక్కడ 10.1 నెట్వర్క్ క్రియేట్ చేస్తాము. ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే 10.43.1.100 అని చెప్పి ఇక్కడ ఇస్తాను, ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ లో మనం ఈ అడ్రస్ తో ఒకటి డిప్లాయ్ చేయాలి అందుకోసం. లేకపోతే 1.200 అని ఇద్దాం బై ద వే. ఓకే, సో కాబట్టి ఇది డిప్లాయ్ చేశాను అనుకోండి, ఇది ఏం చేస్తుందంటే ఒక వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేస్తుంది. దాంట్లో మీకు ఒక దీన్ని ఏం చేస్తారు, ఒక విన్ సర్వర్ అని ఉంది కదా, విన్ సర్వర్ అని చెప్పి, లేకపోతే ఏడబ్ల్యూఎస్ B43 AZ SVR అంటాను. మీరు చూస్తే AZ SVR అంటాను బై ద వే. ఓకే, దీన్ని డిప్లాయ్ చేస్తానండి. కాపీ చేసి నేను ఇక్కడికి వచ్చి అగైన్ అండి, మీరు ప్రాక్టీస్ చేయడానికి వల్ల కాకపోతే కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. రేపొద్దున మీరు అజూర్ చేసినప్పుడు కూడా మీకు అప్పుడైనా కూడా చేసుకోవచ్చు. సింపుల్ గా ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ని తీసుకెళ్లి అవుట్ సైడ్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ లో ఉన్న ఏదైనా డేటా సెంటర్ లేకపోతే థర్డ్ పార్టీ క్లౌడ్ ని ఎలా చేయాలని ఈ ప్రయత్నం అనమాట. అలాగే నేనేం చేస్తానంటే ఒక సర్వర్ డిప్లాయ్ చేస్తానండి. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి మనకేం కావాలా, విండోస్ సర్వర్ ఒకటి కావాలా. మీరు గమనించినట్లయితే మనకేం కావాలా, విండోస్ సర్వర్ ఒకటి కావాలా. సో లెట్ మీ, ఐ థింక్ నిన్న మనం ఏడీ సర్వర్ ఇన్స్టాల్ చేసాం కదండి, కరెక్టేనా? మనం ఏడీ సర్వర్ ఇన్స్టాల్ చేసాంగా. నిన్న మనం ఏడీ సర్వర్ ఇన్స్టాల్ చేసామా? క్వశ్చన్ వచ్చి అది. యా హర్ష చేసాం. ఓకే రైట్, అదే సర్వర్ ఇప్పుడు వాడబోతున్నాను నేను. మీకు అదే సర్వర్ని వాడబోతున్నాను. కాకపోతే ప్రాబ్లం ఏమైందంటే ఇక్కడ ఇప్పుడు సరే 049755 అని ఇద్దాం.
మన ఏడి సర్వర్ ఏది ఎక్కడ డిప్లాయ్ చేసాం ఇక్కడికి వచ్చాను అనుకోండి నేను దాని ఐపీ నేను తప్పించానప్పుడు కొంచెం ఆలోచించుంటే బాగుండేది బట్ ఎనీవే సో ఇక్కడికి వచ్చి ఇన్స్టెన్స్కి వచ్చాం అనుకోండి ఏడి సర్వర్ ఇక్కడ ఉంది ఇది దేంట్లో డిప్లాయ్ చేసాము మీకు ఓకే ఫైర్ వాల్ విపిసిలో ఇది పని చేయదండి బై ద వే ఇది ఎందుకు పని చేయదంటే రెండు కూడా ఒకే నెట్వర్క్ లో ఉన్నాయి బై ద వే మీకు రెండు కూడా ఒకే నెట్వర్క్ లో ఉన్నాయి అలాగే నేనేం చేస్తానంటే లెట్ మీ డూ వన్ థింగ్ ఇది డిప్లాయ్ అయిపోయిందా ఓకే నేనేం చేస్తానంటే ఇది వర్కౌట్ కాదు లెట్ మీ డూ అంతే ఇది డిలీట్ చేసి రీక్రియేట్ చేయాలా అంటే ఇక్కడ మన ఫైర్ వాల్ విపిసి ఉంది కదా ఫైర్ వాల్ విపిసిని స్టార్ట్ చేస్తాను సో స్టార్ట్ చేసినప్పుడు నాకేం కావాలంటే మీకు ఈ ఫైర్ వాల్ విపిసిలో ఈ సర్వర్ ఉంది కదా దీని ఐపీ అక్కడ ఇవ్వాలి సో కాబట్టి మీరు చూసారు అనుకోండి ఇది వర్కౌట్ కాదు నేనేం చేస్తానంటే ఇట్లా ఇస్తాను నాకండి నేనేం చేస్తాను 10 డాట్ కాకుండా 192.168.0.16 అని ఇస్తాను ఇక్కడికి వచ్చి 192.168.1.0 అంటాను ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే మన ఏడి సర్వర్ యొక్క ప్రైవేట్ ఐపీ అది తీసుకుంటాను ఇది కావాలన్నమాట ఇక్కడ అది చేసి మీకు ఇక్కడ డిప్లాయ్ చేయాలండి నేనేం చేస్తాను మీకు $200 అని ఇస్తాను ఇచ్చి ఇది డిప్లాయ్ చేస్తానండి బై ద వే సో నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ ఉంది కదా ఉన్నదాన్ని డిలీట్ చేయాలా సో ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి రిసోర్స్ గ్రూప్ నేను అనవసరంగా క్రియేట్ చేసి ఇట్స్ ఓకే నో ప్రాబ్లం డిలీట్ చేద్దాం ఈ విపిజీ ఉంది కదా నేను ఏం చేస్తాను ఇది డిలీట్ చేస్తాను మీకు డిలీట్ అని చెప్పి ఆ సర్వర్తో పని లేదు యాక్చువల్గా కొత్త సర్వర్ క్రియేట్ చేద్దాం సరే ఇది డిప్లాయ్ చేస్తాను ఈసారి ఏం చేస్తానంటే AWS B34 సింపుల్గా B34 విపిజీ అందాం విపిఎన్ అని ఇస్తాను ఓకే విపిజీ కాకుండా విపిఎన్ అని ఇస్తాను కాపీ చేసి సో కరెక్ట్గా ఉందో లేదో చూడండి 192.168.0.0 ఇది ఇచ్చా అంటే ఐపీ అడ్రస్లు ఎక్కడ ఓవర్లాప్ కాకూడదు అనమాట ఫైన్ సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇట్లా ఇస్తానండి బై ద వే సో నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి మీకు ఇది వచ్చే లోపల మీకు AWS యాజ్ వెల్ యాజ్ అజూర్ అని చెప్పి రెండు ఉంటాయండి మీకు ఇదేం చేస్తాను మీకు AWS ఇన్ఫ్రా అంటాను ఆర్ AWS విపిసి అంటాను అండ్ అజూర్ వర్చువల్ నెట్వర్క్ అంటాను ఇక్కడ వచ్చి విపిసి ఇక్కడ వర్చువల్ నెట్వర్క్ అండి సింపుల్ గా వీనెట్ అంటాం బై ద వే మీరు చూసినట్లయితే ఓకే సో ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తాము ఒక సర్వర్ పెట్టాం మీరు చూసారు అనుకోండి ఒక యాక్టివ్ డైరెక్టరీ సర్వర్ ఉంది మీరు చూస్తే దాని సర్వర్ యొక్క ఐపీ ఏంటి మీరు చూస్తే ఇది 10.10.157 బై ద వే ఓకే నేనేం చేస్తున్నాను AWS లో ఒక సర్వర్ పెడుతున్నాను ఇక్కడ మీరు చూసినట్లు దాని యొక్క ఐపీ ఏంటి మీకు ఇక్కడ మీకు చూపించినట్టు 192.168.1.200 బై ద వే నా బై డిఫాల్ట్ గా ఈ రెండు మీరు చూస్తే డిఫాల్ట్ గా ఈ రెండు కూడా మీకు కమ్యూనికేట్ చేసుకోవండి డిఫాల్ట్ గా ఈ రెండు కూడా కమ్యూనికేట్ చేసుకోబోయే కమ్యూనికేట్ చేసుకోబోయే కమ్యూనికేట్ చేసుకోకుండా మనకు ఎటువంటి కమ్యూనికేషన్ ఎందుకంటే బికాస్ ఈ రెండు కూడా వేరే వేరే నెట్వర్క్స్ లో ఉన్నాయి వేరే వేరే క్లౌడ్ లో కూడా ఉన్నాయి అవునా సో మనం కనెక్ట్ అవుదాం ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను కనెక్ట్ అని చెప్పి ఆర్డిపి క్లయింట్ కి వచ్చి నేను ఏం చేస్తాను గెట్ పాస్వర్డ్ అని చెప్పి సో మనం ఏం చేద్దాం ఇక్కడ
ఓకే, ఇక్కడ ఉంది. సరే, అలాగే ఇక్కడ ఇది కూడా డిప్లాయ్ అయిపోయింది. అలా ఓకే, అయిపోయింది చూసారా. సో అయితే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సర్వర్లో కూడా చేసే ముందు మనం ఈ రెండు కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఏడబ్ల్యూఎస్ సైడ్ మీకు వచ్చి ఇక్కడ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ విపిజి అని ఉంటుందండి, బై ద వే. మీకు ఏడబ్ల్యూఎస్ లో విపిజి అని ఉంటుంది, బై ద వే. తర్వాత అజూర్ విఎన్జి, ఇక్కడ ఏజెడ్ విఎన్జి అంటాను, బై ద వే. అజూర్ విఎన్జి అంటాను. ఆ ప్రాబ్లం ఏంటంటే ఆ విఎన్జి డిప్లాయ్ చేయడానికి 15 నిమిషాలు పట్టుద్దండి, అది వచ్చిన తలనొప్పి. సో అది డిప్లాయ్ చేయాలి మనం. సో అది డిప్లాయ్ చేయడానికి ఎనీవే మనం సర్వర్ క్రియేట్ చేసాం చూసారా, ఆ సర్వర్ లోకి లాగిన్ చేసి అక్కడి నుంచి యాక్సెస్ చేస్తారు. ఇది కదా మనం డిప్లాయ్ చేసింది. మీరు చూసినట్లయితే ఇక్కడ ఏజెడ్ ఎస్విఆర్ అని ఉంది చూసారా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీరు చూస్తే దీంట్లోకి లాగిన్ చేస్తాను, ఆగండి. ఓకే, రైట్. మీకు ఈ సర్వర్ లాగిన్ వచ్చిందా. నేను దీని లోపల నుంచి అజూర్ యాక్సెస్ చేస్తాను. ఓకే. ఓకే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే బ్రౌజర్, ఎందుకంటే అజూర్ నుంచి డైరెక్ట్ గా నేను ఈ అజూర్ లోపల నుంచి యాక్సెస్ చేస్తే కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. అందుకోసం దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి portal.azure.com అందాం. ఓకే. సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనం విఎన్జి క్రియేట్ చేయాలి కదా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే వర్చువల్ అని టైప్ చేస్తే వర్చువల్ నెట్వర్క్ గేట్వేస్ అని వచ్చింది. ఇది ఓపెన్ చేస్తానండి. ఇది ఓపెన్ చేసి క్రియేట్ అని చెప్పి మీకు ఇక్కడ క్రియేట్ అని ఇవ్వండి. కిందకి వచ్చి ఏ సబ్స్క్రిప్షన్, నాది ప్రొడక్షన్ లో ఉన్నాను. నేనేం చేస్తాను, సింపుల్ గా విఎన్జి 1 అని ఇచ్చి ఇక్కడికి వచ్చి ఈస్ట్ యుఎస్ అని ఇచ్చి మీకు విపిఎన్ బేస్డ్ విపిఎన్ గేట్వే 1 అని ఇద్దాం. నా ఇక్కడ వర్చువల్ నెట్వర్క్స్ కి వచ్చినప్పుడు మనం డిప్లాయ్ చేసామే ఏడబ్ల్యూఎస్ B43, ఇది సెలెక్ట్ చేయండి. అయితే మీకు ఇది ఏం చేస్తుందంటే ఒక గేట్వే, ఇది మనం ఏం చేస్తాం, ఒక సబ్నెట్ ఒకటి క్రియేట్ చేస్తుంది అనమాట. ఇది ఇస్తాం గేట్వే సబ్నెట్ అడ్రస్ రేంజ్ అని. అంటే గేట్వే సబ్నెట్ ఒకటి క్రియేట్ చేసుకోనివ్వండి. ఈ సబ్నెట్ ఆల్రెడీ 1.0 మనం వాడాం కాబట్టి ఇది ఇస్తాం అనమాట. సో కిందకు వచ్చి మనం ఏం చేద్దాం, పబ్లిక్ ఐపీ అడ్రస్ వచ్చి అంటే దీనికి ఒక ఎలాస్టిక్ ఐపీ అసైన్ అవుతుంది. ఇక్కడ దాని స్టాండర్డ్ ఐపీ అంటారు అజూర్ లో. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, పిఐపి అని ఇచ్చేసి మీరు చూస్తే నెక్స్ట్ ట్యాక్స్ రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్పి మీకు
క్రియేట్ అంటానండి. అయితే మీరు చూస్తే ఇదంతా క్రియేట్ అవ్వాలంటే మీకు ఎట్లా కాదనుకున్నా కూడా 15-20 మినిట్స్ పడుతుందండి. వర్చువల్ నెట్వర్క్ గేట్‌వే క్రియేట్ అవ్వాలంటే 15-20 మినిట్స్. సో, కాబట్టి ఈ లోపల మనం ఏం చేస్తామంటే, అంటే అజూర్ లోపల ఓకే. డన్. మనం చేయాల్సిందంటే ఏడబ్ల్యూఎస్‌లో కూడా వీపీజీ క్రియేట్ చేయాలిగా. అదెలా చేద్దామో చూద్దాం. సో, ఏం చేస్తాను మీకు వీపీసీలోకొచ్చి వీపీసీలో వచ్చి కిందకొచ్చారనుకోండి. మీకేమవుతుందంటే మీకు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ కింద వర్చువల్ ప్రైవేట్ గేట్‌వేస్ అని ఉంటది. అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసి నేనేం చేస్తానంటే క్రియేట్ అని చెప్పి ఏడబ్ల్యూఎస్ బి43 విపిజి అని చెప్పేసి నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి క్రియేట్ వర్చువల్ ప్రైవేట్ గేట్‌వే అందాం. ఇక్కడికి వచ్చి నువ్వు సారీ మీరు సో ఇక్కడికి వచ్చి అటాచ్ విపిసి అని చెప్పి తీసుకొచ్చి మనది ఫైర్ వాల్ విపిసి కదా దీనికి చేసి అటాచ్ విపిసి అంటానండి. ఓకే, అటాచ్ అవుద్ది అనమాట. తర్వాత ఇప్పుడు కి ఎవరికి కనెక్ట్ అవ్వాలో చెప్పాలి కదా. ఓకే, వర్చువల్ ప్రైవేట్ గేట్‌వే క్రియేట్ చేశాను బానే ఉంది. కానీ చెప్పాలి కదా మీకు దేనికి కనెక్ట్ అవ్వాలని. అదే కస్టమర్ గేట్‌వే అంటామండి. అంటే కస్టమర్ అంటే మీ ఔట్ సైడ్ ఆఫ్ అజూర్ దేనికి కనెక్ట్ అవ్వాలో దాని ఐపీ అడ్రెస్ ఇక్కడ ఇవ్వాలి బై ద వే. మన విషయంలో అది అజూర్ కదా. అజూర్‌కి పోయామనుకోండి ఇక్కడ. అజూర్‌కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్‌గా అది ఏం చేస్తుందంటే మీకు క్రియేట్ అవుతూ ఉంది చూడండి బై ద వే. మీరు చూసినట్లయితే క్రియేట్ అవుతూ ఉంది. ఇక్కడికొచ్చారనుకోండి డిప్లాయ్‌మెంట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది చూడండి బై ద వే. కొంచెం చిన్నది చేద్దాం. అయితే ఇంపార్టెంట్ ఏందంటే ఇదొక పబ్లిక్ ఐపీ క్రియేట్ చేసి ఉంటుంది. చూడండి పిఐపి అని చెప్పి. ఇది పబ్లిక్ ఐపీ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటదనమాట. ఆ ఐపీ మనకు కావాలి. అది కాపీ చేయండి. అది కాపీ చేసి క్రియేట్ ఎ కస్టమర్ గేట్‌వే అని చెప్పి మనం ఏం చేస్తాం ఆహ్, మనం దీని పేరేంటి మనకి దీని పేరు అజూర్ హైఫర్ విఎన్జి అని ఇచ్చి సో నేనేం చేసాను ఇక్కడ ఇద్దాం. ఇక్కడ ఇచ్చేసి మనం ఏం చేద్దాం క్రియేట్ కస్టమర్ గేట్‌వే అందాం. మీకు కస్టమర్ గేట్‌వే ఉందాం బై ద వే. ఓకే. ఇప్పుడు రెండిటి మధ్య విపిఎన్ ఎస్టాబ్లిష్ చేయాలా? అంటే 2 టైమ్స్ ఇటు నుంచి అటు చేయాలా? అటు నుంచి ఇటు చేయాలా? మీకు ఇటు నుంచి అటు చేయాలా? అటు నుంచి ఇటు చేయాలి బై ద వే మీకు. సో కాబట్టి ఇక్కడికొచ్చి నేనేం చేస్తాను మీకు వర్చువల్ ప్రైవేట్ గేట్‌వేస్‌కొచ్చి సైట్ టు సైట్ విపిఎన్ కనెక్షన్స్‌కొచ్చి మీకు క్రియేట్ ఎ విపిఎన్ కనెక్షన్ అందాం. విపిఎన్ కనెక్షన్ ఇచ్చి ఇక్కడ ఏం చేద్దాం ఏడబ్ల్యూఎస్ టు అజూర్ అంటాం. ఏడబ్ల్యూఎస్ టు అజూర్ అని చెప్పి మనకేంది వర్చువల్ ప్రైవేట్ గేట్‌వే వచ్చి ఇది సెలెక్ట్ చేసాం. కస్టమర్ గేట్‌వే వచ్చి ఇది ఇస్తాం బై ద వే. కస్టమర్ గేట్‌వే ఇది ఇచ్చి సో మనం ఏం చేస్తాం స్టాటిక్ ఇవ్వండి. స్టాటిక్ ఇచ్చి అంటే ఏంటంటే దేనికి కనెక్ట్ అవ్వాలి అజూర్ సైడు 192.168.0.0/16 అండి. ఇట్లా ఇస్తాం. అంటే ఏంటి మనం ఈ కనెక్షన్ ద్వారా ఏడబ్ల్యూఎస్ నుంచి అజూర్ కి దీంట్లో కనెక్ట్ అవ్వాలా అని చెప్పి క్రియేట్ ఏ విపిఎన్ కనెక్షన్ అనండి బై ద వే. మీకేమవుద్దంటే విపిఎన్ కనెక్షన్ అనేది మీకు క్రియేట్ అవుద్ది అనమాట ఇక్కడ వస్తుంది. అయితే ఇదేంటి ఇటు నుంచి అటండి. అంటే ఏంటి ఏడబ్ల్యూఎస్ నుంచి అజూర్ కి ఒక విపిఎన్ కనెక్షన్ క్రియేట్ చేసాం. ఓకే. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాల్సి వస్తుందంటే అటు నుంచి ఇటు క్రియేట్ చేయాలిగా. అంటే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ కి అజూర్ గురించి చెప్పాను. ఎలాగా బై యూజింగ్ కస్టమర్ గేట్‌వేస్ వాడుకొని మనం చెప్పాం. ఇదిగో పలానా ఐపీ అడ్రెస్ అండి అజూర్‌ది అని చెప్పి. అలాగే అజూర్ నుంచి మీరు చూస్తే అజూర్ నుంచి దీనికి కనెక్ట్ అవ్వాలి కదా. మీరు చూసినట్లయితే అజూర్ నుంచి వీళ్ళు కనెక్ట్ అవ్వాలంటే ఏడబ్ల్యూఎస్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండాలి కదా మీకు మీరు చూసినట్లయితే. సో కాబట్టి ఇక్కడైతే కస్టమర్ గేట్‌వే అన్నాను. మీరు చూసినట్లయితే నేను అటు సైడ్ నుంచి ఓకే. ఓకే గైస్ గైస్ ఒక్క నిమిషం అండి. హోల్డ్ ఆన్.
సారీ గైస్. సో ఇప్పుడు అవైలబుల్ వచ్చింది. కానీ నేను చేయాల్సింది ఏంటంటే ఏడబ్ల్యూఎస్ యొక్క ఇన్ఫర్మేషన్ ని అజూర్ కూడా చెప్పాలిగా. ఎలాగా? బేసిక్గా అందుకే మనం కనెక్షన్స్ ఏర్పరిచినప్పుడు అది ఏం చేస్తుందంటే మీకు టనల్ డీటెయిల్స్కి వెళ్ళారనుకోండి 2 పబ్లిక్ ఐపీలు ఇస్తుంది. నేను ఫస్ట్ ఇక్కడైతే కస్టమర్ గేట్వే అంటాం. అజూర్కి వెళ్తే దాంట్లో ఏమంటామంటే లోకల్ అని ఇచ్చాను అనుకోండి. లోకల్ నెట్వర్క్ గేట్వే అని ఉంటుంది. ఇక్కడ క్రియేట్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ లోకల్ నెట్వర్క్ గేట్వే టు రిప్రజెంట్ ఆన్ ప్రెమిసెస్ సైట్ దట్ యూ వాంట్ టు కనెక్ట్ టు వర్చువల్ నెట్వర్క్. సో ఇక్కడికి వచ్చి క్రియేట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ప్రొడక్షన్ సెలెక్ట్ చేసి ఈస్ట్ యుఎస్ నేను ఏం చేస్తాను ఏడబ్ల్యూఎస్ హైఫన్ పిప్ 1 అంటే పబ్లిక్ ఐపీ -1 అని ఇచ్చి ఇలా ఇస్తాం. ఏ అడ్రస్ కనెక్ట్ అవ్వాలా మనకి 10. ఏమి ఇచ్చాం 10.1.0.0/16 కదా, అంటే మన ఏడబ్ల్యూఎస్ యొక్క ఐపీ ఇది ఇవ్వాలన్నమాట. బై ద వే సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీరు చూసినట్లయితే పిప్ 1 నెక్స్ట్ ఇది బీజీపీ అవసరం లేదులేండి, నేను క్రియేట్ అంటాను. హోల్డ్ ఆన్. ఓకే గుడ్. సో నెక్స్ట్ వచ్చి ఇంకోటి క్రియేట్ చేయాలా మీకు. లోకల్ నెట్వర్క్ గేట్వే అని చెప్పి ఏడబ్ల్యూఎస్ అని చెప్పి మీకు ప్రొడక్షన్ ఉంది. బై ద వే ప్రొడక్షన్ సెలెక్ట్ చేసి మీకు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు మీరు చూసినట్లయితే మళ్ళీ ఇది సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను, మీకు ఈస్ట్ యుఎస్ అని చెప్పి మీకు పిప్ 2 అంటాను. పిప్ 2 అని చెప్పి నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ అడ్రస్ స్పేస్ మనకి అంటే ఐ మీన్ రెండోది తీసుకోండి, రెండోది కాపీ చేసి ఇచ్చి ఓకే డన్ అండి. సరే రానివ్వండి. అయితే ఈ లోపల నేను ఏం చేస్తానంటే కమ్యూనికేషన్ టెస్ట్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి ఐపీ కాన్ఫిగ్/ఆల్ అంటే మీకు దీని ఐపీ ఏంటి 192.168.200. నాకేం కావాలి, దేనికి పింగ్ అవ్వాలా, దీనికి ఇదే కదా. మీరు చూసారు అనుకోండి పింగ్ అని చెప్పి ఇలా ఇచ్చామనుకోండి, ఆబ్వియస్ గా పింగ్ కాదు. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే విండోస్ లెవెల్లో ఒక ఫైర్ వాల్ ఉంటుంది, దాన్ని డిజేబుల్ చేద్దాం. firewall.cpl తీసుకొని మీకు ఏం చేస్తాను, ఇక్కడ ఇక్కడ తీసుకోండి. ఓకే సో ఇది తీసుకొని నేను ఏం చేస్తాను మీకు సో ఇక్కడ వచ్చి ఇట్లా ఇస్తాను. సో మీకేం పింగ్ కాదండి. అలాగే అటు నుంచి కూడా పింగ్ కాదు బై ద వే. అంటే మన యాక్టివ్ డైరెక్టరీ ఉంది కదా, మీరు చూసినట్లయితే ఇది మన యాక్టివ్ డైరెక్టరీ ఉంది అవునా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు మీరు చూస్తే మీరు చూసారు అనుకోండి ఇక్కడ 10. ఇక్కడికి వచ్చి నేను మీరు చూస్తే 192.168.1.200 అంటే మీకు ఎటువంటి పింగ్ లేదు చూడండి. బై ద వే దీంట్లో కూడా ఐపీ అడ్రస్ ఉంటే దాన్ని ఏమంటారు firewall.c, దీన్ని కూడా నేను డిజేబుల్ చేస్తానండి. ఇక్కడ ఒక నార్మల్ గా ఒక ఇది ఉంటుంది. సో కాబట్టి ఆబ్వియస్ గా రెండింటి మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ లేదు బై ద వే. సో మనం ఎస్టాబ్లిష్ చేయాల్సింది ఏంటంటే ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఏర్పరచాలి. మీకు కమ్యూనికేషన్ ఏర్పరచాలి. బేసిక్గా దీన్నే విపిఎన్ అంటాం అనమాట. మీరు చూసినట్లయితే దీన్నే మనం విపిఎన్ అంటాం. అయితే ఏంటంటే ఇక్కడ ఇది మీకు ఇది చేద్దామంటే ఫస్ట్ మనకి వర్చువల్ నెట్వర్క్ గేట్వే ఉంది కదా, ఇది క్రియేట్ అవ్వాలి మీకు.
ఇంకా డిప్లాయ్మెంట్ పోతూ ఉంది చూడండి. బై ద వే మీకు VNG1 పోతూ ఉంది. ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? మీకు స్టార్ట్ వచ్చి 3:31 10 మినిట్స్ అయిందండి. ఈ లోపల రౌటింగ్ టేబుల్స్ కూడా సెట్ చేస్తాను నేను. మీరు చూసారనుకోండి, ఆబ్వియస్ గా మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోదు కదా, మీకు ఇక్కడ నుంచి ట్రాఫిక్ అంతా ఇట్లెందుకు వెళ్తుందండి? బై డిఫాల్ట్ ఇంటర్నెట్ గేట్వే ద్వారా బయటకు వెళ్తుంది. సో కాబట్టి మనం ఏం చేయాలా? 192.168.1.200కి రీచ్ అవ్వాలంటే రౌటింగ్ టేబుల్ యాడ్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తాను మీకు మన సర్వర్ ఎక్కడుంది? ఏ సబ్నెట్ లో ఉంది మీకు? నా దగ్గర ఒక చాయిస్ ఉండిందండి. చాయిస్ ఏంటంటే ఈ ప్రహసనం అంతా తీసుకోకుండా, ఓకే, ఎందుకు ఇదంతా చెప్పకుండా ఓవరాల్ గా థియరిటికల్ గా చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు బై ద వే. ఓకే, ఎందుకంటే నా దగ్గర జస్టిఫికేషన్ ఉంది. ఎందుకు డేటా సెంటర్ లేనిదే మనం ఇదంతా ఇంప్లిమెంట్ చేయలేం. అయినా ఎందుకు వేరే క్లౌడ్ తీసుకొని చెప్తుందంటే, ఈ రోజు మీకు అర్థం కాకపోవచ్చు, రేపొద్దున మీరు అజూర్ కూడా చదివినప్పుడు ఇప్పుడు ప్రయత్నించినప్పుడు చేయడానికి అవకాశం ఉంది. అందుకే చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో ఏ సబ్నెట్? ప్రొటెక్టెడ్ సబ్నెట్ ఉంది కదా, నేనేం చేస్తాను, రూట్స్కి వచ్చి మీకు ఇక్కడ ఎడిట్ రూట్స్ అని చెప్పి నేనేం చేస్తానంటే 192.168.0.0/16 అని చెప్పి వర్చువల్ ప్రైవేట్ గేట్వే అని చెప్పి సేవ్ అన్నాం అనుకోండి, మీకు సేవ్ అయిపోయిందండి. అంత మాత్రం మళ్ళీ కమ్యూనికేషన్ అయిపోదు. మీరు చూసారనుకోండి, అంత సీన్ లేదు. ఇంకా మనం ఎస్టాబ్లిష్ చేయలే. ఇటు నుంచి అటు లేదు, అలాగే అటు నుంచి ఇటు ఉండదు. బై ద వే ఇక్కడికి వచ్చి రాదనమాట. సో ఎందుకు అంతా ఎస్టాబ్లిష్ అయిపోయింది, కానీ AWS నుంచి అజూర్ కూడా వెళ్ళింది, కానీ అజూర్ నుంచి AWS కి ఇంకా మనం ఎస్టాబ్లిష్ చేయలేదు. బై ద వే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనకేం అవసరం అవుతుంది? మీకు ఇది అవసరం అవుతుంది. ఇది అయిపోయినాక, సార్ మరి ఎందుకు సార్ మీరు విండోస్ సర్వర్ డిప్లాయ్ చేసిన క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఏం చేయబోతున్నాను తెలుసా మీకు? మీరు చూసినట్లయితే మీకు తెలుసు బోత్ ఆర్ విండోస్ సర్వర్స్. ఇదేంటండి? విండోస్ AD. ఇదేంది? ఇది నార్మల్ విండోస్ సర్వర్. మీరు చూస్తే నార్మల్ విండోస్ సర్వర్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ సిస్టమ్ ప్రాపర్టీస్కి వెళ్తే మీరు బాగా జూమ్ చేసుకొని చూడండి. జూమ్ చేస్తే ఫుల్ కంప్యూటర్ నేమ్ ఏముందండి? AWS B43 AZSVR అని ఉంది. అండ్ వర్క్ గ్రూప్ వచ్చి మీకు ఇట్లుందనమాట. ఇది డొమైన్ లో లేదు. తర్వాత నేను ఏం చేస్తానంటే దీన్ని తీసుకెళ్ళి మన డొమైన్ అంటే ఏది, అదే ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎట్లుంది మీకు? ఫుల్ కంప్యూటర్ నేమ్ వచ్చి EC2 name.awsb42.com ఉంది. డొమైన్ దీంట్లో ఉంది. సో నా ప్లాన్ ఏంటంటే అజూర్ లో ఉన్న ఆ సర్వర్ ని కూడా ఈ డొమైన్ లో యాడ్ చేయాలా అనేది నా ఉద్దేశం. ఓకేనా? కాబట్టి అది కూడా ప్రైవేట్ IP ద్వారా చేయాలి. అందుకే మనకి ఈ VPN. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటే, ఇమాజిన్ మీ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లో యాక్టివ్ డైరెక్టరీ వచ్చి మీ ఆన్ ప్రెమిసెస్ లో ఉంటుంది. యాక్టివ్ డైరెక్టరీ వచ్చి మీ ఆన్ ప్రెమిసెస్ ఎన్విరాన్మెంట్ లో ఉంటుంది బై ద వే, అవునా? సో అజూర్ లో ఆర్ మీ AWS లో ఉన్నాయి తీసుకొచ్చి సర్వర్స్ వచ్చి ఓవర్ ద VPN అనమాట. VPN ద్వారా వెళ్ళి మీకు ఆథెంటికేట్ అవుతాయి, మీ ఆన్ ప్రెమిసెస్ లో ఆథెంటికేట్ అవుతాయి బై ద వే. లేదా మీ దగ్గర ఒక ఇంపార్టెంట్ డేటాబేస్ ఉంది, ఆ డేటాబేస్ మీరు క్లౌడ్ లో పెట్టడం ఇష్టం లేదు, మీరు ఏం చేస్తారు? మీరు చూసినట్లయితే ఆన్ ప్రెమిసెస్ లో పెడతారు. రెండింటి మధ్య ఆన్ ప్రెమిసెస్ నుంచి మీ అజూర్కి వచ్చి మీకు VPN ఎస్టాబ్లిష్ చేసుకుంటారు అనమాట బై ద వే. అప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది. సరే, లెట్ ఇట్ కమ్. యాజ్ ఐ సెడ్ మీకు పడుతుందండి 15 to 20 minutes మధ్యలో, సమ్వేర్ లైక్ 18 minutes అట్లా పడుతుంది. ఇది వచ్చినాక దెన్ మనం ఏం చేస్తామంటే ఇటు నుంచి అటు కమ్యూనికేషన్ ఏర్పరచాలా. అలా ఏర్పరచాలంటే మీకు ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ అవసరం అవుతుంది. అది ఎక్కడ ఉంటుంది? మీకు VPN కి రండి. సైడ్ టు సైడ్ VPN కనెక్షన్స్కి వచ్చి మీకు ఇది సెలెక్ట్ చేసి డౌన్లోడ్ కాన్ఫిగరేషన్ అంటే, నార్మల్ గా ఈ ఫైల్ మీరు అడగచ్చు మీ నెట్వర్క్ సైడ్ ఏం వాడుతుందంటే వాళ్ళు చెప్తారు. అంటే మీ ఆన్ ప్రిమిసెస్ సైడ్ ఇవన్నీ డివైజెస్ వాడుకోవచ్చు, వాళ్ళు ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి మనకి. ఓకే,
సింపుల్గా డౌన్లోడ్ అంటాను. మీకు ఒక ఫైల్ డౌన్లోడ్ అవుద్ది, మీకు ఒక ఫైల్ డౌన్లోడ్ అవుద్ది అనమాట. ఈ ఫైల్ కానీ మనం నెట్వర్క్ టీమ్కి ఇచ్చేసాం అనుకోండి, వాళ్ళు కాన్ఫిగర్ చేస్తారు. కానీ ఇక్కడ మనమే కదా, మనమే రాజు మనమే మంత్రి కదా, ఇక్కడ మనమే కాన్ఫిగర్ చేయాలి. సో కాబట్టి దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి మీకు కాన్ఫిగర్ చేయడానికి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఉందనుకోండి మీరు చూసినట్లయితే. సో లెట్స్ సి. ఓకే, ఇది క్రియేట్ అయిపోయినాక మనం ఏం చేస్తాం, కాన్ఫిగర్ చేస్తాం బై ద వే. సో లెట్స్ సి. Hold on guys. ఇది రానివ్వండి, ఇది వస్తే మనకి నెక్స్ట్ ఏడీ సర్వర్ ఇప్పుడు మనకి అజూర్ లో ఉందా, AWS లో ఉందా? ఏడీ సర్వర్ AWS లో ఉంది, నార్మల్ సర్వర్ వచ్చి అజూర్ లో ఉంది. ఓకే ఓకే, ఇక్కడ విండోస్ లో ఉన్న AWS లో ఉన్న ఏడీ సర్వర్ ని అజూర్ నుంచి ఆన్ ప్రెమిసెస్ నుంచి యాక్సెస్ చేసుకోవడం అంతే. ఎస్ యా, అంటే మీరు ఇక్కడ మీ ఏదైనా రివర్స్ లో కూడా పెట్టుకోవచ్చు. మీరు ఏడీ సర్వర్ కావాలనుకుంటే ఆన్ ప్రెమిసెస్ లో పెట్టుకోవచ్చు, రివర్స్ కూడా చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఓకే, సో అవుట్ సైడ్ ఆఫ్ అజ్యూర్ AWS విచ్ ఈస్ అక్కడి నుంచి మీకు ఆథెంటికేషన్ కోసం అది VPN ద్వారా ఇక్కడికి రావాలి. మీరు రివర్స్ కూడా చేయొచ్చు ఈ సీన్ ని. మీకు ఏడీ సర్వర్ ఇటు పెట్టచ్చు, నార్మల్ సర్వర్ ఇటు పెట్టచ్చు, మీ ఇష్టం. ఓకే ఓకే, లెట్ ఇట్ కమ్. ఈ లోపల మనం ఇది చెక్ చేశాను అనుకోండి, దీని పేరు ఏంటి మనకి, అన్నట్టు హోల్డ్ ఆన్. ఇక్కడ మనం ఫైల్ డౌన్లోడ్ చేసాం కదా, ఇక్కడికి వచ్చి ఇక్కడ డౌన్లోడ్స్ లో ఉంటుంది. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ ప్లస్ అంటే ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఉంటాయండి బై ద వే. మీకు మీకు దాన్ని ఏమంటారు, ఇక్కడ మొత్తం ఇక్కడ ఉంటాయి అనమాట. దీంట్లో మీకు దేనికి కనెక్ట్ అవ్వాలా, తర్వాత ఏం పాస్వర్డ్, ఇది ఆల్రెడీ మనం కాన్ఫిగర్ చేసాం అనుకోండి లోకల్, అక్కడ ఈ పాస్వర్డ్ ఇచ్చి ఎస్టాబ్లిష్ చేయాలి మనం. సో కాబట్టి దానికోసం ఈ ప్రయత్నం బై ద వే. ఇదే సో నేను అగైన్ ఇది మళ్ళీ డిప్లాయ్ చేయాలండి. రేపు మీకు ట్రాన్సిట్ గేట్వే చెప్తాను కదా, ట్రాన్సిట్ గేట్వే చెప్పినప్పుడు మళ్ళీ ఇదంతా డిప్లాయ్ చేయాలి నేను మీకు. సో కాబట్టి మళ్ళీ డిప్లాయ్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు దీని పేరేంటి, మీకు మీకు ఇది ముందే స్టెప్స్ మీరు చూసారు కాబట్టి మళ్ళీ డిప్లాయ్ చేసి పెట్టేస్తానండి మీకు. సో కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు అనమాట, ఈ టైం వేస్ట్ కాదు. కాకపోతే స్టెప్ బై స్టెప్ మీకు చూపించాలని చెప్పి నేను ఏం చేసంటే ఈ రోజు ఇట్లా చేయాల్సి వచ్చింది, మీకు స్టెప్ బై స్టెప్ ఇలా చేయాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఏం చేస్తాను మీకు, ఓకే హోల్డ్ ఆన్. Hold on guys. Hold on. సో కాబట్టి రేపు మీరు వచ్చే టైంకి ఇది ముందే ఇన్స్టాల్ చేసి పెట్టేస్తానండి. ఓకే, సో కాబట్టి ఈజీ అయిపోతుంది మనకి డిప్లాయ్ చేయడం అంతా కూడా. సో ట్రాన్సిట్ గేట్వే, సో రైట్ నౌ మీరు ఇక్కడ చూసారు అనుకోండి, వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ విత్ వర్చువల్ ప్రైవేట్ గేట్వే ఏంటంటే, ఒక వర్చువల్ ప్రైవేట్ గేట్వేని మనం VPCకి అటాచ్ చేస్తున్నాం, అవునా, మనం VPCకి అటాచ్ చేస్తున్నాం. కాబట్టి ఒక్కొక్క VPCకి ఒక్కొక్క వర్చువల్ ప్రైవేట్ గేట్వే చేయాలి బై ద వే.
నా ఒక సినారియో ఊహించుకోండి మీరు. ఇక్కడ సినారియో ఏంటంటే మీకు సినారియో వచ్చి నా దగ్గర టోటల్ గా ఇమాజిన్ ఎలా చెప్పచ్చు అంటే నా దగ్గర మాకు మల్టిపుల్ విపిసిలు ఉన్నాయనుకోండి. టోటల్ గా నేను ఏం చేస్తాను, ఒక ఎన్ని పడితే అన్ని, లేకపోతే ఒక 6 విపిసిలు ఉన్నాయనుకోండి. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇది వచ్చి విపిసి అనుకోండి. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ 6 విపిసిలు వాటి మధ్య అవి కమ్యూనికేట్ చేసుకోవాలా. మీరు చూసినట్లయితే ఇద్దాం. ఈ 6 విపిసిలు వాటి మధ్య అవి కమ్యూనికేట్ చేసుకోవాలా. అంటే ఏం ఇవ్వాలంటే మీకు ఆబ్వియస్ గా మీకు విపిసి పీరింగ్ ఎస్టాబ్లిష్ చేయాలా. ఆ విపిసి పీరింగ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది మీకు, 1 2 3 4 5. ఓకే ఫైన్. నెక్స్ట్ ఏంటి, ఇది ఉంది కదా, 6 7 8 9 విపిసి పీరింగ్ 9. ఓకే అయిపోయిందా, ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఇదేముంది మీకు, ఇక్కడ నుంచి వచ్చి మీకు ఇంకో కలర్ 10 11 12. ఓకే సరే, 12 ఇది 4th కదా. సో మనకి ఎలా ఉంది 12 తర్వాత వచ్చి 13 14. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఇంకోటి చేయాలనుకోండి 15. ఇట్లా చూసాను అనుకోండి గందరగోళం. అంటే 1 to 1 విపిసి పీరింగ్స్ అటాచ్ చేయాలంటే ఈ రౌటింగ్ టేబుల్ ఎంత తలకాయ నొప్పో మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. అయితే ఇది ఒక ప్రాబ్లం. అది పక్కన పెడితే నాకు వచ్చి నా ఆన్ ప్రెమ్ లో ఉందన్నమాట. మీరు చూసారనుకోండి నా ఆన్ ప్రెమ్ ఉంది. సో సింపుల్ గా నేను ఏం చేస్తాను, సో ఆన్ ప్రెమ్ ఆర్ అజూర్ అంటాను. సో అప్పుడు దీనికి కనెక్ట్ చేయాలంటే ఎలాగా, మీకు ఆబ్వియస్ గా ఇక్కడికి వచ్చి విఎన్జి అంటాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ విఎన్జి అని ఇచ్చేస్తాను. నా ఇక్కడ నేనేం చేయాల్సి వస్తుంది, మీరు చూస్తే ప్రతి ఒక్క దానికి కూడా నేనేం చేయాలండి, విపిజి ఎస్టాబ్లిష్ చేయాలా. ఒక్కొక్క దానికి విపిజి, అవునా, ఒక్కొక్క విపిజి ఏది పీరింగులు గాక ఒక్కో దానికి విపిజి అన్ని తీసుకొచ్చి నేను ఇగో దీనికి చేయాలి. అంతటితో ఏమైనా అయిపోయిందా అంటే మళ్ళీ రౌటింగ్ అంతా అప్డేట్ చేయాలి బై ద వే. సో ఇంత కాంప్లికేట్ అయిపోద్ది అనమాట. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయొచ్చు అంటే బోత్ పీరింగ్ ప్రాబ్లము యాజ్ వెల్ యాజ్ ఈ విపిజి ప్రాబ్లము మనం ఎలా చేయొచ్చు అంటే బై ద వే యూజింగ్ ట్రాన్సిట్ గేట్వే వాడతాం అనమాట. ట్రాన్సిట్ గేట్వే వాడి మనం సాల్వ్ చేయొచ్చు. ఇంకా కాలేదా ఇది, అప్డేటింగ్ అని వస్తుంది. ఇది మీకు ఇది అప్డేటింగ్ అని వస్తుంది. కొన్నిసార్లు ఫెయిల్ అవుద్దండి, ఎక్కువసేపు పోయింది అనుకోండి అది ఫెయిల్ అవుద్ది అనమాట. హోప్ ఇట్ వోంట్ ఫెయిల్ టుడే మీకు. సో కాబట్టి ట్రాన్సిట్ గేట్వే ఏం చేస్తుందంటే మీకు ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తుందండి. మీకు ట్రాన్సిట్ గేట్వే వచ్చి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. ఎందుకు అంటే మనం ఏం చేస్తాం అంటే ట్రాన్సిట్ గేట్వేని ఇక్కడ పెడతాం. మీకు ట్రాన్సిట్ గేట్వేని ఇక్కడ పెడతాం బై ద వే. ట్రాన్సిట్ గేట్వే అంటాం బై ద వే. నా ట్రాన్సిట్ గేట్వే ఏం చేస్తుందంటే మీకు అన్ని విపిసిలకి మీరు ఏం చేయొచ్చు అంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అటాచ్మెంట్స్ అని పెట్టచ్చు. నేను చెప్పినట్టు అటాచ్మెంట్స్ అని పెట్టచ్చు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు అటాచ్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేయాలన్నమాట. సో కాబట్టి ఇదేంటి మీకు విపిసి అటాచ్ అంటాను, అటాచ్మెంట్ అనమాట. యాక్చువల్ అటాచ్మెంట్ అనాలి, సింపుల్ గా విపిసి
అటాచ్డ్. సో కాబట్టి ప్రతి VPCకి మనం ఏం చేస్తాం, దీన్ని కనెక్ట్ చేస్తాం మీకు. మీకు అక్కడి నుంచి VNG అని చెప్పి మీరు చూసినట్లయితే ఈ రెండింటి మధ్య ఎస్టాబ్లిష్ చేస్తాం, విచ్ ఈస్ VPN. సో కాబట్టి ఏమైపోతుంది ఇప్పుడు మీకు సింపుల్ VPN అన్నాం. లేకపోతే VPN అన్నప్పుడు మీకు ఏమవుద్దంటే ఆబ్వియస్ గా ఇప్పుడు మీకు ఆ పీరింగ్స్ ఇంతకు ముందు 15 పీరింగ్లు అవసరం లేదు, మీకు వర్చువల్ ప్రైవేట్ గేట్వేస్ అవసరం లేదు. ఇవి ఇట్లా వెళ్ళి మీకు మొత్తం కమ్యూనికేట్ చేసుకుంటాయి అన్ని కూడా త్రూ ట్రాన్సిట్ గేట్వే. అది పక్కన పెడితే ఇలా వెళ్ళిపోతాయి, అన్ని కూడా ఒకే ట్రాన్సిట్ గేట్ వెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి మీకు ఒక ప్రక్క చెప్పాలంటే ట్రాన్సిట్ గేట్వే కంబైన్స్ బోత్ VPC పీరింగ్ అండ్ వర్చువల్ ప్రైవేట్ గేట్వే అట్లా చెప్పొచ్చు అనమాట. బై ద వే అది మనం చూడాలి. ఓకే, సో 26 minutes తీసుకుందండి. 26 minutes తీసుకుందంటే అర్థం ఏంటంటే ఇది బేసిక్ గా ఫెయిల్ అవుతుందండి. లెట్ మీ టెల్ యూ, 26 minutes తీసుకుందంటే ఇది ఫెయిల్ అవుతుంది యాక్చువల్ గా. ఎందుకంటే ఎనీథింగ్ మోర్ దాన్ 18 to 20 minutes తీసుకుంది అనుకోండి, అది ఫెయిల్యూర్ కి దారి తీస్తుంది. ఇది నాకు తెలిసిందే, నేను చూసింది యాక్చువల్ గా మీకు. ఓకే, సో కాబట్టి చూద్దాము. ఇది డిప్లాయ్ అయితే ఓకేనండి, లేదంటే మనం ఏం చేయాలంటే మొత్తం డిలీట్ చేసి మీకు రేపు మళ్ళీ కొత్తది డిప్లాయ్ చేస్తాను. మీకు కొత్త డిప్లాయ్ చేసి, సో అప్పుడు మనం ఏం చేస్తామంటే రెండు చూడొచ్చు, ట్రాన్సిట్ గేట్వే చూడొచ్చు యాజ్ వెల్ యాజ్ వర్చువల్ ప్రైవేట్ గేట్వే కూడా చూడొచ్చు అనమాట. లెట్స్ ఇది కానీ అయిపోవాలి యాక్చువల్గా, ఇంతసేపు రాకూడదండి డిప్లాయ్మెంట్. ఇంతసేపు ఉండకూడదు యాక్చువల్గా. ఇట్ విల్ ఫెయిల్. ఎర్రర్ కూడా ఏమిస్తుంది అంటే అన్నోన్ ఎర్రర్ అని చెప్పి ఫెయిల్ అయిపోతుంది మీకు. మీకు అన్నోన్ ఎర్రర్ అని ఫెయిల్ అయిపోతుంది మీకు. సో లెట్స్ సీ. Come on. హర్ష గారు, అజూర్ అకౌంట్ ఉంటే కనుక ఇవాళ చెప్పింది రేపు చెప్పబోయేది మేము ప్రాక్టీస్ చేయొచ్చు అంటారా? చేసుకోవచ్చు, చేసుకోవచ్చు, వై నాట్. కొంచెం డిప్లాయ్మెంట్ స్క్రిప్ట్ ఉంది కదా, అదేమన్నా చాట్ లో ఏమన్నా పెట్టగలరా? నో ప్రాబ్లం, వై నాట్. సో లెట్స్ డూ మీ వన్. లెట్ మీ ఎక్కడ పెట్టాను. అండ్ ఆల్సో సార్, ఈ స్క్రిప్ట్ ఐ మీన్ ఈ కమాండ్ మీరు షెల్లో రన్ చేశారు కదా, అజ్యూర్ షెల్లో. సో ఐ మీన్ అది జస్ట్ రెగ్యులర్ షెల్ కదా, అకౌంట్ ఉంటే ఆ షెల్ ఓపెన్ చేయొచ్చు కదా, ఐ మీన్ క్రియేట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఈ స్క్రిప్ట్ లేకపోయినా మామూలుగా మనం మాన్యువల్ గా క్రియేట్ చేసుకోవచ్చు కదా. వై నాట్, మాన్యువల్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. చాట్ లో పెట్టాను చూడండి. I think it will definitely fail అండి. ఎనీథింగ్ అబౌవ్ సర్టెన్ టైం ఉందనుకోండి, ఇది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది బేసిక్గా.
ఎందుకంటే ఎప్పుడు హాఫ్ అన్ అవర్ తీసుకోదు. మీరు చూసారు అనుకోండి రన్నింగ్ ఎప్పుడు తీసుకోలేదు ఇంతసేపు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎనీథింగ్ 20 minutes కంటే ఎక్కువ తీసుకుందంటే ఫెయిల్ అవుతుంది. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇది ఫెయిల్ అయిపోయినాక బేసిక్ గా ఇది డిలీట్ చేయాలి. యాక్చువల్ గా డిలీట్ చేసి అండ్ దెన్ మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఇవన్నీ కూడా మళ్ళీ డిలీట్ చేయాల్సి వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే మనం ఆల్రెడీ VPN కనెక్షన్ అంతా క్రియేట్ చేసాం. VPN కనెక్షన్ క్రియేట్ చేసేసరికి మనకి ఆ IP అడ్రస్ వాడి క్రియేట్ చేసాం. సో దానివల్ల ఇబ్బంది రావచ్చు మీరు చూసినట్లయితే. కాబట్టి ఇవి మళ్ళీ డిలీట్ చేసి చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇట్లా టైం వేస్ట్ చేస్తుంది. సో లెట్స్ సీ అయితే అయింది, లేదంటే ఒక 5 minutes చూసి నేను ఆఫ్ చేస్తానండి. మీకు చూడండి 3:31కి వచ్చింది. 4:02 అంటే ఆల్మోస్ట్ లైక్ 31 minutes నుంచి రన్ అవుతుందండి. ఓకే క్యాన్సిల్ చేద్దాం ఆగండి. తెలిసిందే క్యాన్సిల్ అంటే అయిపోతుంది. హర్ష గారు ఎటువంటి సిచ్యువేషన్స్ లో ఇలా ఫెయిల్యూర్స్ జరుగుతూ ఉంటాయి? అంటే డ్యూ టు మనకు నెట్వర్క్ తెలియదండి. మన ఇంటర్నెట్. మన సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదు, వాడి సైడ్ నుంచి ఏంటంటే బ్యాక్ ఎండ్ లో ఒక వర్చువల్ గా మొత్తం గేట్వే డిప్లాయ్ అవ్వలేదు కదా, అవ్వాలి కదా. మీ సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే పోర్టల్ సేమే కదా, మీరేం మిస్కాన్ఫిగరేషన్ లేదు. సో దిస్ ఈస్ మీకు ఎర్రర్ కూడా ఏమొస్తుందంటే డ్యూ టు అన్నోన్ ఎర్రర్ అని వస్తుంది మీకు. సో కాబట్టి ఇది మన సైడ్ నుంచి ఇష్యూ ఏం లేదు. ఒకవేళ ఇది మల్టిపుల్ టైమ్స్ జరుగుతుంటే వాళ్ళతో టికెట్ రేజ్ చేయడం అనమాట, మైక్రోసాఫ్ట్ టికెట్ రేజ్ చేసి ఫిక్స్ చేసుకోవడం. సో లెట్స్ కమ్ హియర్. VPNకి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు కిందకు వచ్చాము చూడండి, వర్చువల్ ఉంది. సో ఇది సెలెక్ట్ చేసి నేను డిలీట్ అంటాను. బై ద వే కేవలం ఆ రెండు డిలీట్ చేస్తానండి. ఆ రెండు డిలీట్ చేసి కొత్త డిప్లాయ్ చేయడానికి ట్రై చేద్దాం మీకు. ఓకే హోల్డ్ ఆన్. హర్ష, వన్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇప్పుడు AWS ట్రాన్సిట్ గేట్వే ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ గుడ్ యాజ్ యువర్ వర్చువల్ ప్రైవేట్ గేట్వే అయినప్పుడు, దెన్ వెన్ వి యూస్ వర్చువల్ ప్రైవేట్ గేట్వే ఇన్ విచ్ సినారియోస్ అండి? వర్చువల్ ప్రైవేట్ గేట్వే ఇస్ లెగసీ అండి, మీకు పాతది. ఓకే. దాని కొత్త వర్షన్ వచ్చి ట్రాన్సిట్ గేట్వే. సో కాబట్టి ఇప్పుడు మీకు ఒకే ఒక దాని పేరు ఏమంటారు VPC ఉందనుకోండి, ఒకే ఒక VPC ఉంది, ఇంకేం లేవనుకోండి, అప్పుడు వర్చువల్ ప్రైవేట్ గేట్వే వాడుకోవచ్చు బై ద వే. సో వేరే మల్టిపుల్ VPCs ఉన్నాయి, వాటి మధ్య కమ్యూనికేషన్, మళ్ళీ ఆన్ ప్రెమిసెస్ కమ్యూనికేషన్ అంటే అప్పుడు ట్రాన్సిట్ గేట్వే వాడుకోవడం మంచిది. బేసికలీ ఇట్స్ లైక్ ఎ బ్యాక్ పోర్ట్ సపోర్టింగ్ గురించి ఉంచారు అంటున్నారు. గోయింగ్ అంటే ఇంకా ఫార్వర్డ్ వాడే వాళ్ళు వర్చువల్ ఉంటారు ప్రైవేట్. కదా, ఇంకా వాడే వాళ్ళు ఉన్నారు కదా బ్యాక్ బ్యాక్. అందుకోసం తీసేస్తారు. 4 రోజులకి అవసరం లేనట్టు తీసేస్తారు. యా థ్యాంక్ యూ. ఓకే హోల్డ్ ఆన్. రెండు డిలీట్ అయితే కనీసం కొత్త అయినా డిప్లాయ్ చేయొచ్చు. ఒక రకంగా తలకాయ నొప్పి యాక్చువల్గా అజూర్తో డీల్ చేయడం. స్లో బాగా, పక్కన ఫాస్ట్ గా కావు పనులు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ VNG ఉంది బ్యాక్ ఎండ్ లో అది ఏం జరుగుతుందంటే ఎక్కడో వర్చువల్ గా మేబీ వాళ్ళు F5 లోడ్ బ్యాలెన్సర్ వాడుతున్నారు, అజూర్ వచ్చి F5 అనమాట, అది వాడుతున్నారు. దాని లోపలగా ఒక క్రియేట్ చేస్తుంది, అందుకే టైం తీసుకుంటుందని నా ఉద్దేశం. బ్యాక్ ఎండ్ లో ఇదంతా పోయి క్రియేట్ చేయడానికి డిలీట్ చేయడానికి టైం తీసుకుంటాను. సో నా ఉద్దేశం ఏంటంటే నేను షట్ డౌన్ చేసి పెడతానండి, దెర్ ఇస్ నో పాయింట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి డిలీట్ అండ్ VPN కనెక్షన్ అని చెప్పి డిలీట్ చేసి పెడతాను. సరే అయితే సర్వర్స్ డిలీట్ చేయను,
లెట్ మీ టెల్ యూ, సర్వర్స్ డిలీట్ చేయను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు కస్టమర్ గేట్వేస్ ఇవి డిలీట్ చేస్తాను బై ద వే, ఎందుకంటే ఇవి కాస్ట్ అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి. ఇది కాదు, ఐ మీన్ ఇది చేయదు, కానీ విపిఎన్ గేట్వే ఉంది కదా, వర్చువల్ ప్రైవేట్ గేట్వే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే దీన్ని మీరు చూస్తే నేను డిటాచ్ ఫ్రమ్ విపిసి డిటాచ్ చేస్తాను, డిటాచ్ చేసి అండ్ దెన్ డిలీట్ చేస్తాను బై ద వే. బట్ మిషన్స్ ఉన్నాయి చూసారా, మిషన్స్ అలాగే పెడతానండి. ఇక్కడ వచ్చి ఇన్స్టెన్సెస్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తాను నేను స్టాప్ చేసి పెడతాను. అలాగే అజూర్ది కూడా స్టాప్ చేసి పెడతాను. యాక్చువల్గా మీరు చూసినట్లయితే మీకు అజూర్ని కూడా స్టాప్ చేసి పెడతాను. సో ప్లాన్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, రేపు వచ్చే టైంకి నేను విఎన్జి ముందే క్రియేట్ చేసి పెడతానండి, మీకు విఎన్జి ముందే క్రియేట్ చేసి పెడతాను. సో మనం ఏం చేద్దాము, మనం రేపు బోత్ కుదిరితే ఏడబ్ల్యూఎస్ ప్రైవేట్ గేట్వే యాజ్ వెల్ యాజ్ ట్రాన్సిట్ గేట్వే, ఎందుకంటే అన్ని సెట్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం ట్రాన్సిట్ గేట్వే కుదరకపోవచ్చు, నాకు తెలిసి రేపు ఓన్లీ ప్రైవేట్ గేట్వే క్రియేట్ చేసి కుదిరితే ట్రాన్సిట్ గేట్వే కూడా చూద్దాం మీకు మొత్తం. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి షట్ డౌన్ చేసి పెడతాను. రిఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు ఇది కదా సర్వర్, దీన్ని షట్ డౌన్ చేసి పెడతాను, రేపు మనం వాడుకుందాం యాక్చువల్గా. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. మీకు అయిందో లేదో, ఎందుకంటే నేను ఇప్పుడు చేసినా కూడా ఇది డిప్లాయ్ అవ్వడానికి ఎట్లా కాదనుకున్నా కూడా 15-20 minutes పడుతుంది, 10 o'clock అయిపోద్ది, కాన్ఫిగరేషన్ చేయడానికి టైం సరిపోదు బై ద వే. ఓకే, బట్ ఎనీవే ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ మీకు తెలుసు కాబట్టి ఎలా ఏం చేయాలని చెప్పి రేపు ఇంకా ఈజీ అవుతుంది మీకు. ఈ లోపల ఏం చేస్తారంటే మీకు ఫ్రీ ట్రయల్ ఇస్తారండి, అజూర్ వచ్చి మీకు ఫ్రీ ట్రయల్ ఇస్తుంది, మీకు ఎంత ఐ థింక్ 1 month ఫ్రీ ట్రయల్ ఉంటుంది, మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, చలో గైస్ లెట్స్ స్టాప్ దిస్ మిషన్. నేను ఇక్కడికి వచ్చి వర్చువల్ మిషన్స్కి వచ్చి అది డిలీట్ అయిపోద్దులండి, నేను మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ అయితే గుర్తుపెట్టుకోండి, రేపు మీరు వచ్చే టైంకి నేను క్రియేట్ చేసి పెట్టేస్తాను మీకు, ఇక్కడ స్టాప్ అని చెప్పి స్టాప్ చేసి పెట్టేస్తాను. సో కాబట్టి రేపు వచ్చే టైంకి మనం అప్లికేషన్ గేట్వే మనకి వర్చువల్ నెట్వర్క్ గేట్వే అజూర్లో క్రియేట్ అయిపోయి ఉంటుంది, అక్కడి నుంచి మనం ఇదే క్లాస్ని రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే, క్లియర్ అండి, ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? సార్ విపిసికి అండ్ విపిజికి అండ్ విపిఎన్ కి డిఫరెన్స్ ఏంటి సార్? విపిఎన్ అంటే రెండింటి మధ్య కమ్యూనికేషన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటామండి. అంటే మీ ఇంట్లో ఉన్న ప్రైవేట్ నెట్వర్క్ నా ఇంట్లో ఉన్న ప్రైవేట్ నెట్వర్క్ తో కమ్యూనికేట్, దట్స్ ఏ విపిఎన్. అది అచీవ్ చేయడానికి మీకు విపిజి కావాలి, అదే వర్చువల్ ప్రైవేట్ గేట్వే. అంటే సింపుల్ గా చెప్పండి, మీ ఇంట్లో వైర్లెస్ రౌటర్ ఉంది కదా, అలాంటిది ఒక డివైస్ అన్నమాట. ఎందుకంటే విపిఎన్ ఇప్పుడు మీ సైడ్ ఒక డివైస్ ఉంటుంది, నా సైడ్ ఒక డివైస్ ఉంటుంది, రెండింటి మధ్య విపిఎన్ ఎస్టాబ్లిష్ చేస్తాం అనమాట అందుకోసం. ఓకే, so VPN is a connectivity, VPG is actually a device. అదేనా సార్? యాక్చువల్ గా నిన్న T2 లార్జ్ ఎందుకు యూస్ చేశారు? ఐ మీన్ విండోస్ తీసుకున్నప్పుడు మీరు ఎప్పుడన్నా విండోస్ ని T2 మైక్రోలో రన్ చేసి చూసారా బై ఎనీ ఛాన్స్? లేదు. ఒకసారి చేసి చూడండి, అప్పుడు మీకు ఆటోమేటిక్ అర్థం అవుద్ది నేను ఎందుకు T2 లార్జ్ తీసుకున్నాను. ఎందుకంటే ర్యామ్ సరిపోదండి, అట్లీస్ట్ T2 మీడియం కూడా తీసుకోవచ్చు పర్లేదు, కానీ విండోస్ కి సరిపోదు ర్యామ్ CPU T2 మైక్రో, అందుకే T2 లార్జ్ తీసుకున్నాను. మీరు కాబట్టి T2 మైక్రో తీసుకోండి, ఇబ్బంది లేదు, కాదు చాలా లేట్ అవుద్ది మీకు, అందుకని ఆ లేట్ టైం లేదు కదా, టైం వేస్ట్ అయిపోతుంది, అందుకని T2 లార్జ్ తీసుకున్నాను. మీడియం తీసుకోవచ్చు. గుడ్, సేమ్ టైం గైస్ 8:45 tomorrow. Okay.